నేను టీవీలలో వార్తలు చెప్పొచ్చు కాక, ఇంటర్వ్యూలు చేయొచ్చు కాక, ఏడుకన్నా స్టేజ్ మీదకి పోతే మాత్రం నాకు పెద్ద పరిచయం ఉండేది. ఫస్ట్ ఇగో నేను పలానా లాట్కా నారన్న గిట్లా ముసలోని వేషం కట్టుకొని ఓ గట్ల మన రాష్ట్రంలో కీలకమైనటువంటి పొలిటీషియన్స్ను లైక్ మన అద్దంకి దయాకరణ సోటలను ఇంటర్వ్యూలు చేస్తుంటా, రెంజల రాజేశన్న భద్ర నరేశన్న సోటలను ఇంటర్వ్యూ చేస్తుంటా, జనాలకు ఏడ తిప్పలు వచ్చినా నా వంతు పాత్ర పోషించుకుంటా, ఆడ ఏం తిప్పలు అయితే అలా ఆపతేంది సాపతేంది అరుచుకుంటా నిలదీసుకుంటా నేను వార్తలు చెప్తున్నా అని అప్పుడు ఎంతగా నేను గుర్తుపట్టకపోయేది. ఇక ఇప్పుడు జర అందుకనే రాయట నుండి లేదు నువ్వు గెటప్లనే రావాలంటే నా ఫస్ట్ టైంగా ఇట్లా గెటప్లు వచ్చిన. ముఖ్యంగా ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు భద్ర నరేశన్న గారికి జై భీమ్ తెలుపుకుంటా, అట్నే ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పొలిటీషియన్గా, గొప్ప వక్తగా, గొప్ప అంబేద్కరేట్గా ఎవరికి సంబంధ కులాలకి ఏ ఆపద వచ్చినా తానే ఒకడై గలం నింపుకుంటా ఒక రాజకీయంగా చాణిక్యత వహించినటువంటి అద్దంకి దయాకరణ గారికి హృదయపూర్వకంగా జై భీములు. ఈ రెండు రాష్ట్రాలలో పక్క రాష్ట్రంలో తమిళనాడులో కానీ కేరళలో కానీ ఎక్కడ ఏ ఆపద ఉన్నా సామాజికంగా ఏ తిప్పలు వచ్చినా పోయి నిలదీసి నిగదీసి అలా న్యాయం జరిగేటట్టు చూసే మన అంబేద్కర్ వాది రాజేశన్న గారికి జై భీములు. ఇక ఈ సభ ఇట్లా సక్సెస్ కావడానికి పెద్ద కారణం మీ అందరికీ తెలుసు. ఎవరో ఎస్ మన నరేష్ అన్న గారికి ఇక్కడ ఎక్కడికి వచ్చిన అన్న గురించి ఏ ఒక్కరు కూడా ఈ మెట్పల్లి టౌన్లో కానీ జగిత్యాల చుట్టుపక్కల ఎవరిని అడిగినా మంచే తప్ప చెడు చెప్పగానే ఇప్పటిదాకా వినలేదు. కాబట్టి ఇంతమంది పెద్దల ఆధ్వర్యంలో అట్టే అన్న వాళ్ళ సతీమణి గారు మేడం గారు ఎక్కడ ఆపదున్నామా జాబున్నా సరే ఇట్లాంటి మీటింగ్లకు, మన అభ్యుదయవాద మీటింగ్లకు, అంబేద్కర్ గారి మీటింగ్లకు ఎక్కడున్నా ఆమె అన్ని మెయింటైన్ చేసుకుంటూ అన్నెంబడి ఉండి ఒక నాయకురాలుగా మహిళా సమస్యల పైన ఏదిన్నా కొట్లాడుతున్న మేడం గారికి కూడా హృదయపూర్వకంగా జై భీములు తెలుపుకుంటూ ఇక నేను ఒక 2 విషయాలు చెప్తా. ఎందుకంటే పెద్దలు దయాకరణ గారు వచ్చారు కాబట్టి. అయితే ప్రజాస్వామ్యవాదుల సమ్మేళనం ఇంతకుముందుకు దళితుల ఐక్యత అని పెట్టింది ఫస్ట్ నాకు పెట్టినప్పుడు. నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నా దుఃఖం బంద్ చేస్తా, ఏమనుకోకూరి. అయితే ఒక ఊర్లో పోరడు బస్ ఎక్కి కాలేజీకి పోయి కాలేజీ నుంచి వస్తుడు. అట్నే అశోక్ అన్న గారు, సిర్పూర్ అశోక్ అన్న గారు వేదిక మీకు రావాలి, ఇందాకనే పిలిచిరు అన్నను. అన్న ఇందాక అవైలబుల్ లేకుండా ఇప్పుడే వచ్చిండు. అన్నకు చప్పట్లతో స్వాగతం పలుకుతున్నాం. సిర్పూర్ అశోక్ అన్న గారు. ఇక ఆ పిల్లగాడు కాలేజీకి పోయిండు, అంత అయిపోయింది. అటెండ్గా మళ్ళీ కాలేజీ అయిపోయాక ఇంటికి వస్తారుగా బస్ ఎక్కి వస్తుండట. వస్తుంటే పక్కూరు పిల్లగాడిని తీరా పంచాయతీ పెట్టుకొని కొట్టిండు మన ఊరు పిల్లగాడిని. వాయమ్మ బస్సు ఈ ఊరు నుంచే దాటిపోవాలి. ఆడు కొట్టినాను అని ఫోన్ చేయగానే అక్కడ కులం లేదు, మతం లేదు, పక్కూరోడు మన ఊరోడు కొడతాడా అని ఆ ఊరున్న కులాలన్నీ ఎగబడి బస్సులు పడ్డాయి. పక్కూరికి ఊరికి పంచాయతీ అయింది. తెల్లారి పంచాయతీ అయింది. మా ఊరోడు కొడతావారా బాడకావా అని తిట్టుకుని చేసుకుని అయిపోయింది. అటెండ్గా అదే ఊళ్ళ ఒక పెద్ద కుల ఆయనకు ఒక చిన్న కులం ఆయనకు కొట్లాటైంది. కథం అగ్ర కులం అంతా ఒకటే అయింది, తక్కువ కులం అంతా ఒకటే. దళితులు కానీ ఇంకా చిన్న కులాలు ఏమైనా కానీ ఆళ్ళిద్దరు కొడుకురు పంచాయతీ. అంటే అగ్ర కులం వర్సెస్ చిన్న కులం అనేది అలా పంచాయతీ అయింది. ఇక అది కూడా మళ్ళీ తెల్లారి అదే ఆడకట్ల ఈ చిన్న కులాలైన 2 కులాలకు పంచాయతీ అయింది. కథం ఇన్ని రోజులు అగ్రకులం పోయింది, దళితులు పోయింది, మనూరు పోయింది. ఆ దళితులలో 2 వర్గాలు మళ్ళీ ఒట్టకు వస్తున్నాయి. పోనీ తల్లిగా ఈడికి పంచాయతీ అయిపోయినా ఈడికి ఇచ్చుకోలే. మళ్ళా తెల్లారు ఏమైంది, ఆ ఒకటే కులంలో 2-3 ఉంటారుగా. ఇగో ఒక ఫర్ ఎగ్జాంపుల్ అన్న బతులోళ్ళు అనుకో, అన్న తుమ్మలోళ్ళు, వీళ్ళిద్దరికి పంచాయతీ అయింది. వీళ్ళిద్దరు మీకు వచ్చింది. అంటే నేను పెద్ద మాసులు మిమ్మల్ని అనదు కానీ నాకు గుర్తొచ్చినాయి కదా, ఇట్లకే మిమ్మల్ని గుర్తుపడతారు కాబట్టి చెప్పినా. వీళ్ళిద్దరికి పంచాయతీ అయింది.
ఈ పంచాయతీ చూడాక ఇది కూడా అయిపోయింది. ఇక పాలనలే పంచాయతీ అబ్బా, పాలనలుగా ఇక వాళ్ళ ఇంట్లోనే పక్కింటి ఇంటి పంచాయతీ అది పోయింది. ఇక మన తెల్లారి ఆ సొంత ఇంట్లోనే అన్నదమ్ములకు పంచాయతీ. ఇప్పుడు మన పరిస్థితి గట్లుంది. ఈ సొంత అన్నదమ్ముల పంచాయతీ నాటికి వచ్చిన మనూరు ఎక్కడ పోయింది, మన జిల్లా ఎక్కడ పోయింది, మన దేశం ఎక్కడ పోయింది. ఇప్పుడు నువ్వు నేనన్న పీకులు అడగాడికి వచ్చినాము. అది పోవాలి అంటే ఓ గిసోంటి మీటింగ్లు జరగాలి, మన పెద్దలు చెప్పి తినాలి. ఏం చేస్తుంది పోతుంది, ఏం చేస్తుంది న్యాయం జరుగుతుంది అనేది మనకు అప్పుడే అర్థమవుతుంది. అవునా కాదా? అందుకనే మన పంచాయతీ మనం ఏమన్నా ఇప్పుడు చిన్న ఇంకొక జోలు చెప్తా. మీరు ఏ సిక్కులలో అమ్మని కానీ చెల్లెని కానీ ఒక ఆడపడుతుని ఎవరినన్నా రేపు చేసి మానభంగం చేసి చంపినట్టు వార్తలు ఏమైనా చదివిరా? ఒక గట్టి ముస్లిం ఆడకట్ల హైదరాబాద్లో ఒక ముస్లిం అమ్మాయిని రేపు చేసి చంపిర్రు, కాల్ చేసి చంపిర్రు అనగా విన్నరా మీరు? ఒక మాలల పిల్లను రేపు చేసి చంపిర్రు, విన్నరా లేదా? మాది వాళ్ళ పిల్లలు రేపు చేసి చంపిర్రు, విన్నరా లేదా? అట్లా సాగలు లెక్కలు సబ్బండ వర్ణ కులాలకు ఈ అన్యాయం జరుగుతుంది. వాళ్ళకెందుకు జరగలేదు, మనకెందుకు జరగలేదు? ఒక్కటే సమాధానం, మన దగ్గర ఐక్యత లేదు, వాళ్ళ దగ్గర ఐక్యత ఉంది. ఒకటే పద. మన ఇంటోడా, మన పక్కోడా, మన ఆడకట్టోడా, మన ఊరోడా కాదు, మన జాబులకు ఏడ అన్యాయం జరిగినా మనం పోయి అని కొట్టొద్దు, తిట్టొద్దు. సప్పుడు అలా గింత మంది మనకు అన్యాయం పోలీస్ స్టేషన్ కూడా కూర్చుందాం పోయి. ఏం మాట్లాడొద్దు, ఏమనొద్దు, సప్పుడు కూర్చోవాలి మనం. ఈ చట్టాలు మన భద్రనరసింహ గారు లేక చట్టాలు మాట్లాడొద్దు, రాజ్యాంగం సప్పుడు ఆడ కూర్చుందాం, న్యాయం మీద జరగదు చూద్దాం. ఇంతమందికి 500 మంది పోయి ఒక పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటే న్యాయం జరుగుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. గా చైతన్యం కోసమే గీ సభ అని నా ఉద్దేశం. ఇక చెప్పుకుంటూ పోతే మస్తు ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, మన ఈ సభ ఇంత పెద్ద చేసినందుకు మెట్టిపల్లి జగిత్యాల చుట్టుపక్కల గ్రామస్తులకు, ఈ జిల్లా వాసులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళొక్కసారి జై భీమ్, జై భీమ్. ఓకే, ధన్యవాదాలు.